విశ్వ ప్రయత్నాలు చేసాం, ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానీకానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్లీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి, రెండూ జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. ఆ అమ్మాయికి ఒకసారి నేనేమంటానంటే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి, బలమైన నాయకత్వం కూడా. కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. పరిస్థితి ప్రకాష్ నూట్రా నేను లాస్ట్ టైమే చెప్పాను. నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం చేసుకోవాలని, ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, రెండు పార్టీలు కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం, కేబినెట్ సబ్ కమిటీ ఉంటుంది, అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్ లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. ఏంటి అన్ని చెప్తానమ్మా. మీకు ఎలక్షన్ కావాలి, నాకు ప్రజల మనోభావాలు కావాలి. దర్ ఇస్ అ డిఫరెన్స్ పెట్టినట్టు. ప్రారంభిస్తాం, తొందరలో ప్రారంభం అవుతుంది. ఏది అది కూడా ఆలోచిస్తున్నాం. వీళ్ళని తొందరలో ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అదేమా, ఇప్పుడు ఆలయాలపైన దాడులు లేవు. ముందు ఆలయాలపైన దాడులు చేసినప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య ఉండదు. ఓకే, నేను ఐ విల్ గో త్రూ, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఒకటేమ్మా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు జాతి కోసరం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసరం, ఒక ఊరు కోసరం, ఒక కులం కోసరం, ఒక మతం కోసరం పెట్టింది కాదు. కొంతమంది రాజకీయం కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు. కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ తెలుగు జాతికి ఏం చేశారో ప్రజలు అడిగి చెప్తారు. మీరు కూడా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు అడిగే మునుపు నువ్వు వాళ్ళని అడగాల. ఈరోజు నువ్వు ఇక్కడ కాదమ్మా, ఇన్ను ఆ రోజు నేను వేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అదే నేను అడిగేది. ఎక్కడికి వెళ్ళదు, ప్రజల మనసుల్లో ఉంటాయి. మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఇక్కడేమి ఎవరికి స్వార్థం లేదు. మళ్ళా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే
తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. నేనేం ఇది చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి. నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి. దానికి కూడా వర్క్ చేస్తాను. ఇరవై 47 ఇప్పుడు నిర్ణయించాం. 2047 ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. అది తెలంగాణలో ఉండే తెలుగువారా, ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. దట్ ఈజ్ మై విజన్. ఆ విజన్ కోసం పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమ్మా మీరు ఆలోచన విధానం మీరు చాలా ఫాస్ట్గా ఉంది. మీ అంత ఫాస్ట్గా మీరు ఆలోచించడం లేదు. అదేమా మీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయన్న. అవన్నీ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా, శ్రేయోభిలాషిగా చెప్తున్నా. దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్లీ చెప్తున్నా. నేను 2020 విజన్ అంటే నన్ను 420 అన్నారు. అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. అవన్నీ మనం చూశాం. కానీ ఈరోజు చెప్తున్నాం, భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉండబోతున్నాం. దాని ఫలితాలు ఈరోజు మీకు హైదరాబాద్లో కనపడుస్తున్నాయి. ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. 25 ఏళ్లకు మునుపు హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం, ఫైనాన్స్ ప్రాధాన్యత ఇచ్చాం, బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం. ఒక ఐఎస్పి, ఒక IIIT, అవన్నీ నల్సార్ అన్నీ అప్పుడు వచ్చినట్టువే. ఒక ఉర్దూ యూనివర్సిటీ అన్నీ వచ్చాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి. దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి. అది తెలంగాణనా, ఆంధ్రానా, నల్గొండ, నెల్లూరు అనేది కాదు. తెలుగు వాళ్ళు ముందు ఉండాలన్న ఆలోచన. దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని. చెప్పే హక్కు నాకుంది, చేసే బాధ్యత కూడా నాకుంది.